సో హియర్ వి గో, మనకి అగ్రికల్చర్ కోర్సెస్కి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది సో తెలంగాణ లోపల. సో ఈ యూజీ కోర్సులకు అయితే మనకు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుండి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఎవరైతే అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, లేకపోతే సైన్సెస్ కానీ, వెటర్నరీ కానీ, బీటెక్ కానీ, సో ఇవన్నీ కూడా వాళ్ళు ఎవరైతే చేద్దాం అనుకుంటారో వాళ్ళందరికీ కూడా టీజీ వెబ్సైట్ నుండి ఏదైతే సాధించిన మార్క్స్ ఉంటాయో ఆ స్కోర్ని బేస్ చేసుకొని మనకు ఈ అడ్మిషన్ ప్రాసెస్ అయితే చేస్తారు అన్నట్టు. సో ఇక్కడ మనకి జూన్ 28 వరకు అయితే మనకి సో ఈ అడ్మిషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అయితే మనం చేసుకోవచ్చు ఫ్రమ్ అవర్ అఫీషియల్ వెబ్సైట్ pjtau.edu.in. సో ఇందాక మనం చూసిందేమో పేపర్ క్లిప్పింగ్, అండ్ ఇప్పుడు ఇది చూసేది ఏదైతే చూస్తున్నామో ఇదైతే అఫీషియల్ వెబ్సైట్ లోపల ఉన్న ఇన్ఫర్మేషను. సో ఇక్కడ మనం చూసుకుంటే 28/6 అంటే 28 జూన్ వరకు మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. మనకి ఈ రోజే ఈ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా, 30/5/2025 రోజు ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దిస్ ఈస్ సో ఇది ఏంటంటే మెయిన్గా మనకి వెబ్సైట్ 2025 లోపల ఎవరికైతే మంచి స్కోర్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మనకి సో వెటర్నరీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కావచ్చు, ఫుడ్ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నిటి లోపల మనకు అడ్మిషన్స్ అయితే తీసుకుంటాం. ఈ నోటిఫికేషన్ అనేది మనకి 2025-26 అకాడమిక్ ఇయర్ది. అండ్ ఈ నోటిఫికేషన్ లోపల మనకి ఎంపీసీ వాళ్ళకి కావచ్చు అండ్ బైపీసీ వాళ్ళకి కావచ్చు. ఓకేనా, బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వీళ్ళు తీసుకుంటున్నారు. ఓకేనా, అడ్మిషన్స్ కోసం. అండ్ బైపీసీ స్ట్రీమ్ లోపల కూడా ఆన్లైన్ అడ్మిషన్స్ కోసము వీళ్ళైతే తీసుకుంటున్నారు అప్లికేషన్స్. సో లాస్ట్ డేట్ అయితే రెండు ఏవైతే ఎంపీసీ స్ట్రీమ్ కావచ్చు, బైపీసీ స్ట్రీమ్ కావచ్చు, రెండు స్ట్రీమ్లకు కూడా వీళ్ళకు మనకు అప్లికేషన్ డేట్ ఎండింగ్ డేట్ అనేది ఒకటే. ఓకేనా, సో ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి కావచ్చు, బైపీసీ స్ట్రీమ్ వాళ్ళ కావచ్చు, మనకైతే లాస్ట్ డేట్ అయితే సేమ్ 27/6. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 27/6/2025, 27/6/2025. సో ఇద్దరికి సంబంధించిన అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయినాయి. అండ్ లాస్ట్ డేట్ అయితే 27 జూన్ 2025 అయితే లాస్ట్ డేట్ ఉంది. అడ్మిషన్స్ అయితే అవుతున్నాయి వేరియస్ అండర్ గ్రాడ్యుయేషన్స్ ప్రోగ్రాంలోకి. సో ఫస్ట్ మనం ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించి అబ్జర్వ్ చేస్తాం. మనకి సో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ లోపల మనకు ఈ అడ్మిషన్స్ అయితే అవుతాయి అన్నట్టు. ఓకేనా, సో మనకి బీటెక్ బయోటెక్నాలజీ లాంటి కోర్సులు ఉంటాయి. సో అందులోపల కానీ లైక్ బీటెక్ అగ్రికల్చర్ లోపల కానీ సో అందులోపల మనకు అడ్మిషన్స్ అయితే అవుతాయి అన్నట్టు. దానికి సంబంధించిన డేట్స్ ఇవి. ఓకేనా, అప్లికేషన్స్ అయితే మనకు 31st నుండి స్టార్ట్ అవుతాయి. 31st మే నుండి స్టార్ట్ అయితే అప్లికేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్స్. అండ్ ఆఫ్టర్ దట్ మనకి సో రిజిస్ట్రేషన్కి సంబంధించిన పేమెంట్ అనేది మనం 27th జూన్ 2025 వరకు పే చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ మంత్ 27 దాకా మనం పే చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత 28th జూన్ 2025 వరకు మనకు లాస్ట్ డేట్ ఉంది ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిల్ చేయడానికి అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేయడానికి. సో ఇది 2025కి సంబంధించిన నోటిఫికేషన్ ఫర్ ఎంపీసీ స్ట్రీమ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బైపీసీ స్ట్రీమ్, సో బైపీసీ స్ట్రీమ్ గురించి మనం అయితే ఇక్కడ చూద్దాం ఫస్ట్. సో వెన్ ఇట్ కమ్స్ టు బైపీసీ స్ట్రీమ్లో మనం చూసుకుంటే మనకు సేమ్ 31/5/2025 అంటే మే 31st నుండి నోటిఫికేషన్ స్టార్ట్ అయితే మనకి లాస్ట్ డేట్ ఏమో 27th. ఓకేనా, అండ్ దాని తర్వాత మనకు అప్లికేషన్స్ ఎప్పటివరకు సబ్మిట్ చేయవచ్చు అంటే 28th. సో ఈ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ లోపల మనకు డేట్స్ అయితే సేమ్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కావచ్చు, లాస్ట్ డేట్ కావచ్చు. బట్ అది బైపీసీ, అదేమో ఎంపీసీ, ఇదేమో బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి. సో అక్కడ ఏంటంటే ఓన్లీ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ లోపల మాత్రమే అడ్మిషన్స్ అయితే తీసుకుంటారు. అండ్ ఇక్కడ మనకి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ లోపల, అండ్ దాని తర్వాత పివి నరసింహారావు యూనివర్సిటీ లోపల, అండ్ దాని తర్వాత మనకి ఎస్కేఎల్ యూనివర్సిటీ లోపల మనకు ఇక్కడ అడ్మిషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ అడ్మిషన్ నోటిఫికేషన్. ఫర్దర్గా మనం ఈ అడ్మిషన్కి సంబంధించిన ప్రతిదీ కూడా డీటెయిల్ మాట్లాడుకుందాం. ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.